హ్యాకర్స్ వాళ్ళ టార్గెట్స్ ని ఎలా ఫైండ్ చేస్తారో చెప్పే నింజా టెక్నిక్. సో వెల్కమ్ టు సెషన్ నెంబర్ 4. సో ఈ సెషన్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే హౌ హ్యాకర్స్ ఫైండ్ దేర్ టార్గెట్స్. హ్యాకర్స్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క విక్టిమ్ని కానీ వాళ్ళ యొక్క టార్గెట్ని కానీ ఏ విధంగా ఫైండ్ చేస్తారని. సో నేను ఇక్కడైతే ఒక 6 బుల్లెట్ పాయింట్స్ అయితే రాశా. ఇవి యూజ్ చేసుకొని వాళ్ళు ఫైండ్ చేస్తారు. సో ఇవనే కాదు ఇంకా కొన్ని ఉంటాయి. సో మెయిన్ పాయింట్స్ అయితే నేను మీకైతే ఇక్కడ టైప్ చేసి పెట్టడం అయితే జరిగింది. సో ఇందులో క్రిమినల్ హ్యాకర్స్ ఆర్ ప్రాబబ్లీ అమాంగ్ ద మోస్ట్ స్ట్రాటజిక్ రీసెర్చర్స్ దట్ యూ విల్ ఎన్కౌంటర్ ఇన్ ద టెక్ వరల్డ్. సో ఈ క్రిమినల్ హ్యాకర్స్ అనేవాళ్ళు టెక్ వరల్డ్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ కలవాళ్ళు. సో వీళ్ళని స్ట్రాటజికల్ రీసెర్చర్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే టెక్ వరల్డ్లో ఉండే నాలెడ్జ్ కన్నా మరింత నాలెడ్జ్తో వాళ్ళు ముందుకు సాగి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు టెక్ వరల్డ్ను కూడా దాటి ఆలోచిస్తారు. సో వీళ్ళని క్రిమినల్ హ్యాకర్స్ అంటారు. సో ఇన్ ఆర్డర్ వీళ్ళ యొక్క నాలెడ్జ్ మీద ఏంటంటే టెక్ వరల్డ్ కూడా సరిపోదు. ఓకే, ఇన్ ఆర్డర్ ఫర్ ఏ హ్యాకర్ టు అబ్టైన్ మచ్ వాల్యుబుల్ డేటా యాజ్ దే కెన్ ఇన్ ఏ సింగిల్ అటాక్. వీళ్ళు ఏంటంటే ఒకరిని అటాక్ చేసి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, లేదా కొంతమందిని అటాక్ చేసి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఎందు నుంచే చాలా వర్క్ చేసి దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ చేసి పెట్టుకొని ఒక సింగిల్ అటాక్తో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అట్ ఏ టైం తీసుకుంటారు. ఓకే, దే వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ విక్టిమ్ టు షో అప్ దిస్ స్వీప్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్ఫెక్ట్ విక్టిమ్ కోసం వెయిట్ చేస్తారు. వన్స్ ఆ విక్టిమ్ వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్నదంతా ఊడ్చేస్తారు. ఓకే, దే వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ విక్టిమ్ టు షో అప్ దిస్ స్వీప్. ఏ బ్లాక్ హ్యాట్ హ్యాకర్ కెన్ అటాక్ ఏ సింగిల్ పర్సన్ ఆర్ ఈవెన్ ఏ గ్రూప్ ఆర్ సెవరల్ పీపుల్ అట్ ఏ టైం. సో ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అనేవాడు ఒక సింగిల్ పర్సన్ని అటాక్ చేస్తాడంటే కాదు, తను ఒక గ్రూప్ని అటాక్ చేయొచ్చు, ఒక సెవరల్ పీపుల్ని అటాక్ చేయొచ్చు, లేదంటే ఒక సర్వర్ని అటాక్ చేయొచ్చు, లేదంటే ఒక డేటాబేస్ని అటాక్ చేయొచ్చు. సో మనం చెప్పలేం. బట్ తను చేసేది మటుకు ఫైనల్గా ముందర నుంచి అన్ని రిక్వైర్మెంట్స్ చేసి పెట్టుకొని అట్ ఏ టైంలో డేటా అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. ఓకే, దే ఆర్ హ్యాకర్స్ దట్ వుడ్ ఫైండ్ వల్నరబిలిటీస్ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్స్. సో ఇక్కడ నేను మీకు ఒక 4 పాయింట్స్ ఒకేసారి చదివి నేను చెప్తాను. సో మీరు కూడా దాని మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దే కెన్ లీచ్ త్రూ దే సిస్టమ్స్. సమ్ ప్రిఫర్ టు డీఫేస్ ల్యాండింగ్ పేజెస్ అండ్ బ్రాడ్కాస్ట్ దేర్ ఎబిలిటీస్ టు గెట్ త్రూ ద వెబ్సైట్ సెక్యూరిటీ. సమ్ చూస్ హ్యాక్ అకౌంట్స్ సో దే కెన్ స్టే అనానిమస్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ సర్వీసెస్ వితౌట్ పేయింగ్ ఇస్ సెండ్. అంటే వీళ్ళు ఏంటంటే ఎక్కువగా బ్యాంకింగ్ సిస్టమ్స్ని టార్గెట్ చేస్తారు. దాంట్లో లూప్ హోల్స్ని, దాంట్లో ఉండే వల్నరబిలిటీస్ని ఫైండ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇవన్నీ వాళ్ళ యొక్క సిస్టమ్స్ నుంచి లీచింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. లీచింగ్ అంటే ఫైండ్ చేయడం, డేటా అనేది లీక్ చేసి అంటే తీసుకోవటం అన్నమాట, వాళ్ళ యొక్క పర్మిషన్స్ లేకుండా. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు అవతల వాళ్ళ యొక్క డేటాతో ఏం చేసుకుంటారంటే వాళ్ళు అనానిమస్గా ఉండి వాళ్ళ యొక్క పనిని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుకోవడం కోసం వేరే వాళ్ళ డేటా అనేది యూజ్ చేస్తారనమాట. ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో సంథింగ్ ఒక వెబ్ సర్వర్లో ఉండే డేటా అనేది హ్యాక్ చేయాలనుకుంటున్నారు. అలాంటి టైంలో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాటికి ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఒక బ్లాక్ అటాకర్కి మీ ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టేసేసి మీరు రిక్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో జరిగినప్పుడు ఏంటంటే అక్కడ డేటా అంతా మీది కనపడుతుంది, తనది హైడ్ చేసుకుంటాడు. సో సమ్ జూల్ హ్యాక్ అకౌంట్స్. సో ఎందుకు కొంతమంది అకౌంట్స్ని హ్యాక్ చేసి చూస్ చేసుకుంటారంటే సో దే కెన్ స్టే అనానిమస్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ సర్వీసెస్ వితౌట్ పేయింగ్ ఇస్ సెండ్. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక నెట్ఫ్లిక్స్ అకౌంట్ కొన్నారనుకోండి, ప్రీమియం. సో నెట్ఫ్లిక్స్ అకౌంట్ కొన్నప్పుడు మీ యొక్క అకౌంట్ అనేది తను హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసినప్పుడు ఏం చేస్తున్నాడు, వాడికి కావాల్సిన మూవీస్ అని వాడు ఏం చేసుకుంటున్నాడు, చూస్తున్నాడు. సో తను అనానిమస్గా తనకు కావాల్సింది తనకు రీచ్ అయింది, కానీ తను అనానిమస్గా మీ యొక్క సర్వీసెస్ని యూజ్ చేసుకున్నాడు. తను వితౌట్ పేయింగ్ ఏ సెంట్, అంటే తను ₹1 కూడా పెట్టకుండా, తన డేటా ఏం పెట్టకుండా మీ సర్వీసెస్ని యూజ్ చేసుకొని తనకు కావాల్సిన డేటాని తెచ్చుకున్నాడు. లైక్ ఇదే విధంగా మీకు ఎగ్జాంపుల్ కింద నేను నెట్ఫ్లిక్స్ చెప్పాను, కానీ రియల్గా ఏంటంటే మీ యొక్క బ్యాంకింగ్ సర్వీసెస్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఏదైనా డేటాని హ్యాక్ చేయడం కోసం ఇలాంటి పనులు అనేవి చేస్తూ ఉంటారు. సో దీని గురించి నేను ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో మీకు మొత్తం చాప్టర్ 11 చాప్టర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఒక బేసిక్ అంటే ఏంటో, ఒక మినిమం క్వాలిటీస్ హ్యాకర్కి ఏమేమి ఉండాలో అవన్నీ మీకు అర్థమైద్ది అని అనుకుంటున్నాను. సో లెట్స్ మూవ్ టు సెషన్ పార్ట్ 5.